బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఖజానా కాల్పుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బీదర్లో ఇద్దరు, పూణేలో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే నిందితులు బీహార్ వాసులుగా గుర్తించారు పోలీసులు. నెల రోజుల క్రితమే బీహార్ నుంచి వచ్చేప్పుడే గన్స్ పట్టుకొచ్చారట. అయితే ఆ తుపాకులు పట్టుకొచ్చారు. వచ్చి జగద్గిరి గుట్టలో మకాం వేశారు. ఈ గ్యాంగ్ గ్లాస్ కంపెనీలో పనికి చేరారు. అయితే అప్పటి నుంచి రెక్కి నిర్వహించారు ఈ గ్యాంగ్. సో బీహార్ నుంచి వచ్చేటప్పుడే ఈ తుపాకులు తీసుకొచ్చారు కాబట్టి రెక్కి నిర్వహించాల పక్కాగా ఖజానా జ్యువెలరీస్లో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒకరి తర్వాత ఒకరు చేతిలో తుపాకులు పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చి అక్కడున్న స్టాఫ్ని బెదిరించి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైనటువంటి ఆ షాపులోకి చొరబడి పట్టపగలే ఈ దొంగతనానికి పాల్పడ్డారంటే వారు ఎన్ని రోజుల పాటుగా రెక్కి నిర్వహించుంటారో అర్థం చేసుకోండి. సో ఏదేమైనా కూడా ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. బీదర్లో ఇద్దరిని, పూణేలో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ముగ్గురి కోసం చాలా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో ఏదేమైనా నడి రోడ్డు పైనటువంటి ఆ షాప్లో హై సెక్యూరిటీ, బేసిక్గా గోల్డ్ షాప్స్ అంటేనే హై సెక్యూరిటీతో ఉంటూ ఉంటాయి. ఆ హై సెక్యూరిటీతో ఉన్నటువంటి ఆ షాప్లోకి చొరబడి చాలా పక్కాగా స్టాఫ్ని బెదిరించి చేతుల్లో గన్నులు పట్టుకొని, బ్యాగులు పట్టుకొని అందరినీ భయభ్రాంతకు గురి చేసి ఒక సందర్భంలో అక్కడ కాల్పులకు కూడా పాల్పడ్డారంటగా కూడా చర్చ జరిగింది. సో ఆ వెండి ఆభరణాలని, కొంత మొత్తంలోని బంగారు ఆభరణాలను కూడా అక్కడి నుంచి దోచుకెళ్లారు. నేరుగా సిపి రంగంలోకి దిగారు. సో సిపి రంగంలోకి దిగి ఈ పూర్తి పరిస్థితిని ఆయన అంచనా వేశారు, ప్రత్యక్షంగా నిఘా పెట్టారు. సో పోలీసులని పలు టీంల వారీగా, బృందాల వారీగా విచారణ చేపట్టారు. సో వారంతా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతాం. మరి ఆ ముగ్గురు దగ్గర ఎటువంటి ఆభరణాలు దొరికాయి, ఆ ముగ్గురు ఏం చెప్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. ఏ శిల్ప, సో ప్రజెంట్ ఖజానా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఈ దొంగతనం కేసులో గన్లు కూడా పట్టుకొచ్చారు. వారందరిలో ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు దగ్గర ఎటువంటి ఆభరణాలు రాబట్టగలిగారు, ఇంకా ముగ్గురు ఎక్కడున్నారని తెలిసింది? రైట్, చందానగర్ సంబంధించినటువంటి ఖజానా జ్యువెలర్స్ లో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధానంగా పట్టపగలే అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి అనంతరం 10 కిలోల వెండిని వాళ్ళ దుండగులు తీసుకెళ్లారు. ఈ మొత్తం ఇష్యూలో మొత్తం కూడా 6 ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అప్పుడు కీలకంగా మానే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకొని వాళ్ళని గుర్తించడానికి పోలీసులకు దాన్ని ఆధారంగా పోలీసులు వాళ్ళని గుర్తించారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒకవైపు మాస్క్ కావచ్చు, గ్లోవ్స్ మొత్తం కూడా చాలా సెక్యూరిటీ మధ్య, అంటే ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా ఒకవైపు గ్లోవ్స్, ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ కూడా లభ్యం అవ్వకుండా గ్లోవ్స్ లో, అదేవిధంగా ఫేస్ రివీల్ కాకుండా ఫేస్ మాస్క్ తోనే వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అందులోకి వచ్చారు. లాకర్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి మొత్తం 10 కేజీల వెండిని తీసుకెళ్లి 2 బైకుల పైన 6 వెళ్లారు. ఆ బైకులు కూడా దొంగతనం చేసిన బైకులుగా నెంబర్ ప్లేట్ ఆధారంగా దాన్ని విచారించాలి. దొంగతనం చేసిన బైకులని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళి అటు బీదర్ సైడ్ వెళ్లారు, వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను వాళ్ళు పరిశీలించారు. మొత్తం అక్కడ నుండి కూడా మొత్తం త్రూ అవుట్ కూడా బృందాల వారిగా విడిపోయి వాళ్ళపైన నిఘా పెట్టారు. అందులో భాగంగా బీదర్ లో ఇద్దరిని, పూణేలో మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు వీళ్ళందరూ కూడా 10 కేజీల వెండిని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు పట్టుకున్నటువంటి నిందితులందరూ కూడా బీహార్ వాసులుగా గుర్తించారు. బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కొన్ని రోజులుగా ఏదైతే జ్యువెలర్ షాప్ ఉందో, ఖజానా జ్యువెలర్ షాప్ పక్కన వేరే కంపెనీలో వాళ్ళు వర్క్ చేసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు లాకర్ ఎప్పుడు ఓపెన్ చేశారు, అసలు సెక్యూరిటీ ఎప్పుడెప్పుడు ఉంటారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, మొత్తం కూడా పక్కా రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించి అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం 10:30 సమయంలో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈ దొంగతనానికి పాల్పడి అనంతరం కాల్పులు కూడా జరిపారు. మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారమే మొత్తం కూడా 6 ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా ఇటు సైబరాబాద్ సిపి ఆధ్వర్యంలో
వీళ్ళని గాలించారు. ప్రస్తుతం అయితే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముగ్గురు కోసం వాళ్ళని గాలిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఎప్పుడైతే ఇప్పుడు ముగ్గురు దొరికారో వాళ్ళు విచారించగా వాళ్ళు జగదీర్గుట్టలో నివాసం ఉంటున్నట్టు కూడా ఒకవైపు పోలీసులకు తెలిపారు. దాదాపు వాళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చారు. బీహార్ నుండి పని కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చాక అక్కడ ఉన్నటువంటి చందానగర్ లో ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇక్కడ ఖజానా జ్యువెలర్ పైన వాళ్ళు కన్నేశారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, కస్టమర్ లేట్ అయింది. వీళ్ళ ఆచూకీ ఎలా దొరికింది అంటే ఎటువంటి లీడ్ తీసుకున్నారు పోలీసులు? వీరు ముగ్గురిని ఎలా అదుపులోకి తీసుకున్నారు అంటే సెల్ ఫోన్ ట్రేసింగ్ చేశారా, లేకపోతే వారికి సంబంధించి కేవలం సీసీటీవీ కెమెరాల ఆధారితంగానే బీదర్ వరకు వెళ్ళి ఉంటారనేది గమనించగలిగారా? ఎలా అనుకోవాలి? వీళ్ళ యొక్క అప్డేట్ ఎలా తెలిసింది వారి గురించి? రైట్, ఖచ్చితంగా పోలీసులు ఈ ఎంటైర్ ఇష్యూలో మాత్రం ఆ సీసీ కెమెరాలు అనేవి కీలకంగా మారే. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు బీదర్ వైపు వెళ్తుండగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళు ఎటు వెళ్తున్నారని కూడా పోలీసులు ప్రతిక్షణం పర్యవేక్షించి అనంతరం వాళ్ళు బీదర్ లో ఉన్నప్పుడు పక్కాగా పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోకల్ పోలీసులు ఉంటారో లోకల్ పోలీసుల ఆధారంగా అక్కడ పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వాళ్ళు టోల్ ప్లాజా దాటుతుంటారో అక్కడ వాళ్ళకి సమాచారం అందుతూనే ఉన్నది వాళ్ళు టోల్ ప్లాజా దాటంగానే. సో పక్కా కూడా ఈ ఎంటైర్ ఇష్యూలో కూడా సీసీ కెమెరాలు అనేవి కీలకంగా మరి వాటి ఆధారంగానే వాళ్ళని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు వాళ్ళు వెళ్తున్నటువంటి బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్ల ఆధారంగా వీళ్ళని పట్టుకున్న ఆ బైకులు కూడా దొంగ బైకులు అన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా 2 బైకులు వాడారు. 2 బైకులు నెంబర్ ప్లేట్లు చెక్ చేసినా కూడా అవి వేరే వాళ్ళ బైకులు. వాళ్ళు దొంగతనం చేసి దీనికి వాడినట్టు దాన్ని వాడడం వల్ల ఎలాంటి దొరకడానికి అంత సులువు ఉండదంటూ కూడా ఆ రెండింటిని వాడినట్టు కూడా ఒకవైపు నిందితులు చెప్పారు. ఆ 2 బైకులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముగ్గురు అదుపులో తీసుకున్నారు. ఇంకా ముగ్గురు కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా యజమాని ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. శిల్ప, అంటే ఇప్పుడు ఈ దొరికినటువంటి ముగ్గురు దగ్గర ఏమైనా ఆభరణాలు లభించాయా? ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ముగ్గురు ఇంకా దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారో వారి దగ్గర ఏమైనా ఆభరణాలు ఉన్నాయా? వీరి దగ్గర కూడా ఉన్నాయా? వీళ్ళంతా ఏం చేయాలనుకున్నారు? వీళ్ళు వెనుక కేవలం ఇండివిజువల్ పర్సన్స్ గానే ఉన్నారా? ఇదంతా ఒక ముఠాగా ఉందా? గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? రైట్, ప్రస్తుతం అందరూ కూడా ముఠాగా గుర్తించారు. వాళ్ళందరూ కూడా గతంలో కూడా అనేక దోపిడీలకు పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్కి బీహార్ నుండి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాక మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి అనంతరం వాళ్ళు బీహార్కి వెళ్ళి సెటిల్ అవుదామనే పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నట్లుగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ నుండి బీహార్కి వెళ్తే పోలీసులు పట్టుకోలేరంటూ కూడా వాళ్ళ పక్కా ప్లాన్ ప్రకారం మొదట వాళ్ళు గోల్డ్ కోసం ట్రై చేశారు. కానీ గోల్డ్ దొరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వెండిని 10 కిలోల వరకు వెండిని తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం అయితే వెండి దొరకలేదు. ప్రస్తుతం వాళ్ళు ఆల్రెడీ అమ్మేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అదంతా కూడా ఇంకో ముగ్గురు కోసం గాలిస్తున్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే ఆ వెండిని ఎక్కడ పెట్టారనేది కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ముగ్గురిని పాటు విచారిస్తున్నారు. ఆ వెండి ఎక్కడ పెట్టారు, మొత్తం 10 కేజీలు తీసుకున్నారా, ఇంకేమైనా తీసుకున్నారా, గతంలో ఏమేమి చేశారంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు దొరికినటువంటి ఈ ముగ్గురు దగ్గర అయితే పోలీసులు కూపీ లాగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం నోరు మెదపటం లేదన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే జగదీర్గుట్టలో నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని కూడా ఒకవైపు వెళ్ళి చెక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కూడా మొత్తం చాలా దొంగతనానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా లభ్యమైనట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే ముగ్గురు అదుపులోకి తీసుకొని మరో ముగ్గురిని అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా దొరికితే మొత్తం ఏదైతే వెండి తీసుకెళ్లారో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నది. సో హైదరాబాద్ ఖజానా జ్యువెలర్స్ సంబంధించినటువంటి ఆ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు అరెస్ట్ చేశారు. దాంట్లో బీదర్లో 2 దొరికితే మరొకరు పూణేలో దొరికారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే నెల రోజుల క్రితమే బీహార్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. గ్యాంగ్ బీహార్ నుంచి వచ్చేటువంటి క్రమంలోనే చేతిలో ఈ తుపాకులు కనబడుతున్న వాటిని ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడే కొనుగోలు చేశారు. అక్కడనే కొనుగోలు చేసి హైదరాబాద్కు వచ్చారు. జగద్గిరిగుట్టలో మకాం వేశారు. ఒక గ్లాస్ కంపెనీలో పనిచేస్తూ రెక్కి నిర్వహించారు. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎవరెవరు వస్తారు, ఎలా ఉంటుందనేది మొత్తం ఖజానా జ్యువెలరీకి సంబంధించి అంతా రెక్కి నిర్వహించి ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకో ముగ్గురు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు.